తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో రచ్చ చేస్తున్న అంశం ఏంటంటే ట్యాక్స్లు. గతంలో ఆర్ఆర్ ట్యాక్స్ అన్నారు, ఇప్పుడేమో యూ ట్యాక్స్ అని చెప్తున్నారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎట్లా చూస్తారు సార్? ఇక మహేశ్వర్ రెడ్డి పాపం ఆయన బీజేపీలో చేరేదో గెలిచిండు. ఇక గెలిచిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డి అంటే మొదటి నుంచి ఆయనకి నడవదు. ఈయన ఆటలు సాగనీయలే. ఇక అట్లా కావడం బట్ట కాల్చి మీద వేయాలి. ఏం చేయాలి? ఆ ట్యాక్స్ యూ ట్యాక్స్ అంటాడు. ఏ ట్యాక్స్ రా నాయన? అసలు ఎక్కడ మీద ట్యాక్స్ వేసినాం మేము? మీ లెక్క మా పెట్రోల్ డీజిల్ ధరలు, గ్యాసు ఏడ 400 ఉన్న గ్యాస్ని ఇలా ఏడ తీసుకొచ్చారు? 1100 1200 తీసుకొచ్చారు. ఇప్పుడు ఏదో ఎలక్షన్ మూవ్మెంట్లో మేము 500 భరిస్తున్నాం. మేము 500 రూపాయలు భరిస్తున్నాం గ్యాసు. నువ్వేమైనా భరించినవా? నువ్వేమైనా కేంద్ర ప్రభుత్వం తగ్గించినవా ఏ రాష్ట్రంలో? చెప్పు. నువ్వు ట్యాక్సులు పెట్టేది నువ్వు. పెట్రోల్ డీజిల్ పైన వ్యాటు, తర్వాత రకరకాల ట్యాక్సులు వేసి వాటిని 110 రూపాయలు 100 రూపాయలు చేసింది మీరు. అంతర్జాతీయంగా బ్యారెక్ ధర తక్కువ ఉన్నా, అతి తక్కువ ఉన్నా ఇక్కడ పెట్రోల్ ధర 100 రూపాయలు పైనే ఉంటుంది. డీజిల్ ధర 100 రూపాయల దగ్గర ఉంటుంది. ఎవరు ప్రజలకు తెలియదా? సూట్ కేసులు మొత్తం ఢిల్లీకి తరలిస్తున్నారని చెప్పేసి వ్యాఖ్యలు. ఎవరు ఈయన చూసిండ దగ్గర ఉండి సూట్ కేసులు పంపిస్తున్నామని? ఇక నోటికి నాలుక ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఏం చేస్తారు? అది నాలుగు కోస్తారు. అట్లా చికిత్సగా మాట్లాడితే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పద్ధతి ఉంటుంది. విమర్శించడానికి కూడా ఒక అర్థం ఉంటుంది. ప్రజలపై పన్నులు వేయదు. ఎవడేసిన పనులు ఏమైనా వేసినామా మేము? మాకు వచ్చేటువంటి ట్యాక్సులు ఇప్పుడు మొత్తం 1,30,000 కోట్లు వస్తాయి ఈ రాష్ట్రంలో. 2,30,000 కోట్ల బడ్జెట్ సంథింగ్ ఉన్నది గతంలో. దాంట్లో మన ఏ విధంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, సేల్స్ ట్యాక్స్, జిఎస్టీ, తర్వాత వచ్చేసి భూముల మీద వీటి మీద రకరకాల ఆదాయాలు, వీటి మీద వచ్చేస్తే 1,30,000 కోట్ల ఆదాయం కళ్ళ ముందు కనపడుతుంది. అరే మేము అన్నీ చేస్తాము. అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని పైకి తీసుకొచ్చే గజేతగాడు రేవంత్ రెడ్డి అని 100 సార్లు ఇంటర్వ్యూలు చెప్పింది నేను. ఇప్పుడు కాదు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని పైకి తీసుకొచ్చే గజేతగాడు అంటే పన్నులు వేసి ఏం తీసుకురాం. ప్రజలపైన పన్నులు వేయం, సుభిక్షంగా పరిపాలిస్తాం. అది ఎట్లా మాకు తెలుసు. కాంగ్రెస్ వాళ్ళకి ధమాకు ఉంది, మీకు లేదు. ధమాకు లేదు. కాంగ్రెస్లో ఆర్థికవేత్తలు ఉన్నారు, మీ దగ్గర కూడా ఉన్నారా? భావోద్వేగవేత్తలు ఉన్నారు. అందుకే దేశం మొత్తం కూడా మళ్ళీ 155 లక్షల కోట్ల అప్పు అయింది. ఎవరు ఖాయంలో అయింది? ఇక్కడ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఇది. ఆ రోజు తెలంగాణ 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఇలా 7 లక్షల కోట్ల అప్పు అయింది. అప్పుల కుప్పగా మారిపోయింది. కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు అంటే 2014కు ముందు 2014 వరకు 45 లక్షల కోట్ల అప్పు ఉంది ఇయర్లీ సుమారు. చూసుకోండి అంత కావచ్చు మీరు డేటా. ఇవాళ అప్పు ఎంత ఉంది? 1,55,000 కోట్ల అప్పు ఉంది. సిగ్గుందా? తెలుసుకో ఫస్ట్ మహేశ్వర్ రెడ్డి. ఎవడు పాలకుడు, ఎవడు ఆర్థికవేత్త, ఎవడు భావోద్వేత్త? ఫస్ట్ మీరు అర్థశాస్త్రం నేర్చుకోండి రాబాయి. మీరు కౌటిల్యుడు మావోడని మీరు కౌటిల్యుడు కూడా మావోడు అంటారు. కౌటిల్యుడు ఒక ధర్మాన్ని, ఒక శాస్త్రాన్ని చెప్పిపోయాడు. ఫస్ట్ అది చదవండి. కౌటిల్యుని అర్థశాస్త్రాలు, రాజనీతి ఇవన్నీ తెలుసుకోండి. రాజనీతి శాస్త్రం తెలుసుకోండి ఫస్ట్. అవన్నీ తెలవకుండా గుడ్డేది చేలో పడినట్టు మేసినట్టు ఏది పడితే అది అరిస్తే ఏమవుతుంది? గాడిద అన్నట్టు అంటారు. అరుచుకుంటా పోతుంది. అట్లా అంటారు ఇష్టం వచ్చిన మాట్లాడితే. వాళ్ళేమో ఆగస్టు సంక్షోభం అని చెప్తున్నారు. ఆగస్టు రావాలి, రుణమాఫీ కావాలి, లేకపోతే ఆగస్టు సంక్షోభాన్ని కాంగ్రెస్ పార్టీ చూస్తుందని చెప్తున్నారు. పిచ్చుకోతలు అన్నీ ఆ మదం పట్టిన ఈయన మదపట్టిన ఏం చేసింది? ఎడబడితే అట్లనే పిచ్చుకోతలు. అధికారం పిచ్చి పట్టినాడు. అరే అధికారం రావాలంటే కష్టపడాలా? నువ్వు ఇచ్చిందే లేదా? ఈ తెలంగాణకి ఇచ్చింది లేదు, చేసింది లేదు. పడిపోతే అంటే అధికారం అంటే ఆ రోజు కర్ణాటకలో పడేసినట్టు పడేద్దాం అనుకుంటున్నావు తెలంగాణ, లేకపోతే మధ్యప్రదేశ్లో పడేసినట్టు పడేది. తెలంగాణ కోస్తారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇక్కడ ఆవులించకుండానే పేగులు లెక్క పెడతారు. నీ పేగులు ఏముందా, ఏ బ్యాక్టీరియా ఉందా అని కూడా చెప్తాడు. అంత స్కాన్ చేయగలడు. వైరస్ ఉందా నీ దగ్గర అని పసిగట్టగలడు. మాకేం ట్యాపింగ్ కూడా అవసరం లే. రేవంత్ రెడ్డికి ట్యాప్ కూడా చేయాల్సిన అవసరం అంత రేటు వరకు ఉంది. కాబట్టి కబడ్దారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఓకే, నిజంగా రుణమాఫీ సాధ్యపడుతుందంటారా? 100%. కార్పొరేషన్ ఇప్పుడు కాళేశ్వరం కార్పొరేషన్ దాని ద్వారా లోన్లు తీసుకొచ్చారు. దీనికి ఒక రుణమాఫీకి రైతుకు సంబంధించిన కార్పొరేషన్ ఏర్పాటు చేసి తద్వారా ఎంత 32,000 కోట్లు అయితే అయిపోద్ది. పేద ప్రజలకు ఇవ్వడంలో ఇందులో లాభ నష్టాలు చూసుకుంటామండి. అదే నేను ఒకటే చెప్పిన, ఈ దేశంలో 70,000 కోట్ల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు మేము రుణమాఫీ చేసి సోనియా గాంధీ చెప్తే, మన్మోహన్ సింగ్ చెప్తే ఏమన్నారు వీళ్ళు? బీజేపీ వాళ్ళు, కమ్యూనిస్టులు కూడా అది అవుతుందా, అది సాధ్యమైద్ది అన్నారు. ఏమైంది? ఈ ఉమ్మడి రాష్ట్రంలో 14,000 కోట్లు అయిన తెలంగాణ ఆంధ్రాలో చేసినావా లేదా? అట్లనే రేవంత్ రెడ్డి కూడా ఈ రాష్ట్రంలో సోనియా గాంధీ చూపిన మార్గదర్శనం ఉంది.
ఆ దారిలో తప్పకుండా రైతు రుణం 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. అసలు రుణమాఫీ అనే కాన్సెప్ట్ విధానానికి కాంగ్రెస్ పార్టీ కదా మొదట చేసింది. అప్పుడు వీళ్ళంతా విమర్శించిండ్రు. అదేవిధంగా ఇలా ఎన్ని చట్టాలు ప్రజలకు చేసి మీరు ఏం చేసిర్రు రాబోయే? అసలు భూసేకరణ చట్టం 2013 రైతే రాజు, రైతు ఇష్టం ఉంటే నమ్మాలా, ప్రభుత్వానికైనా ప్రైవేట్కైనా, ఆడెంత రైతు ఎంత ధర చెప్తే అంత ధర. ఇన్ని చట్టాలు, ఆహార భద్రతా చట్టం, సమాచారం ప్రభుత్వంలో ఎంత చూడైనా సరే అవినీతి చేస్తే వాడికి వెంటనే ఇవ్వాలా. ఇక్కడ ప్రభుత్వంలో ఇవ్వలేదు గతంలో, అందుకే ఓడిపోయింది. నువ్వేమైనా ఇస్తున్నావా? నీది కూడా నువ్వు ఎంత ఫ్లైట్ ఎక్కుతున్నావు, ఎంత ఖర్చు అవుతుంది అని తెలుసుకుంటున్నావు. నీ ఖర్చు అయింది కూడా. అది ఏంది సమాచార హక్కు చట్టం, అది ఎన్ని తీసుకొచ్చి నువ్వు ఏం లేకుండానే నీ ప్రభుత్వం కూలిపోద్దంటే చెప్పు తీసుకొని కొడతారు. మేము వచ్చినాం ఇక్కడ ఊరుకుంటామా? కాంగ్రెస్ పార్టీని ఓడగొడితే తొక్కుడు పండబెట్టి ఒక్కొక్కడిని పేగులు తీస్తాం బయటికి. ఓకే.